హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము బి ఫార్మసీ కోర్సులో మెడిసినల్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో డ్రగ్ మెటబాలిజం బై ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రియాక్షన్స్, ఈ డ్రగ్ మెటబాలిజం ఇంట్రడక్షన్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఓకే, రైట్. దిస్ వీడియో ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆన్ ద డ్రగ్ మెటబాలిజం. రైట్. నౌ we will see what is the definition of drug metabolism, students. You can see here. Okay. The biochemical process of conversion of any drug in the body is called drug metabolism. Okay. So మన బాడీలో మనం తీసుకున్న డ్రగ్ బయోకెమికల్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్నే డ్రగ్ మెటబాలిజం అంటారు. ఇట్ ఈస్ ద బయోకెమికల్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ డ్రగ్ మెటబాలిజం. ఓకే, రైట్. దెన్ what is the major objective of the drug metabolism? Why the drug metabolism is happening? Why it is required? Why the drug metabolism is required? Okay, so because of the drug metabolism, the lipid soluble drugs are converted into water soluble conjugates so that they can be excreted or eliminated through the kidney in the urine. Okay, so majority of the drugs that we are taking are the lipophilic drugs. Okay, so these lipophilic drugs cannot be excreted in the urine because urine it contains majorly water. Okay, so the lipophilic drug must be converted into water soluble, that is hydrophilic drug, by a process, and that process is called metabolism. Drug metabolism is also called biotransformation. Okay, drug metabolism is also known as biotransformation. Okay nandi, so lipid soluble drug ni water soluble drugs ga convert cheste మనకు ఆ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ చాలా ఈజీగా త్రూ కిడ్నీస్ ఆర్ త్రూ బైల్. ఓకే, సో కిడ్నీ ద్వారా కానీ బైల్ ద్వారా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి బాడీ నుంచి. ఓకే, రైట్. దెన్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం. యూ కెన్ సీ ద ఫస్ట్ పాయింట్. మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిక్ డ్రగ్స్ ఆర్ హైలీ లిపోఫిలిక్ ఇన్ నేచర్. మీకు తెలిసిన పాయింటే అండి. సో మనం తీసుకునే మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిక్ డ్రగ్స్ అన్నీ కూడాను lipophilic in nature. They are going to soluble in the lipid layers. Then when the drugs are taken orally, they cross lipoprotein membrane of the gastrointestinal tract and reaches the bloodstream. మీరు ఏదైనా డ్రగ్ని ఓరల్గా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్యాబ్లెట్ని తీసుకున్నారు, పారాసిటమాల్ తీసుకున్నారు మీరు. ఓకే, మీరు తీసుకున్న ఆ పారాసిటమాల్ సో డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా మనకు బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుందండి. Okay, right. Then what happens after the drug is entered into the bloodstream? You can see here. After showing their pharmacological effect, these lipophilic drugs are reabsorbed in the renal tubule. They are not excreted from the body via urine. Okay, so ఆ బయాలజికల్ మనం తీసుకున్న డ్రగ్ బయాలజికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేసిన తరువాత అది మళ్ళీ కిడ్నీలో ఉండే రీనల్ ట్యూబ్యూల్ ద్వారా రీఅబ్జార్బ్ అవుతుందండి, ఎందుకంటే అది లిపోఫిలిక్ కాబట్టి. ఓకే, కాబట్టి యూరిన్లోకి అది వెళ్ళదు, ఎందుకంటే యూరిన్ హైడ్రోఫిలిక్ ఇన్ ఇట్స్ నేచర్. సో కాబట్టి మనము ఈ లిపోఫిలిక్ డ్రగ్ని యూరిన్లోకి వెళ్ళేటట్టు చేయాలంటే దాన్ని మనం హైడ్రోఫిలిక్గా కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేసే ఈ బయో ట్రాన్స్ఫర్మేషనే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ డ్రగ్ మెటబాలిజం. ఓకే, ఇట్ ఈస్ హైలీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎక్స్క్రీషన్ ఆఫ్ ద డ్రగ్. హియర్ various metabolic enzymes involves in the conversion of lipophilic drug into more water soluble drug, and that is going to eliminated very easily. So ఈ విధంగా హై లిపోఫిలిక్ డ్రగ్ హైడ్రోఫిలిక్ డ్రగ్గా కన్వర్ట్ అవ్వడానికి మనకు మెనీ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ అన్ని కూడా మేజర్గా లివరే సెక్రెట్ చేస్తుందండి. ఓకే, సో వీటిని మనము మెటబాలిక్ ఎంజైమ్స్ అని అంటాం. సో దీస్ మెటబాలిక్ ఎంజైమ్స్ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ది లిపోఫిలిక్ డ్రగ్ అండ్ హైడ్రోఫిలిక్ డ్రగ్ అండ్ మేక్స్ ఇట్ ఈజీలీ ఎక్స్క్రీటెడ్ త్రూ ద యూరిన్. If the lipophilic drug is not metabolized to polar hydrophilic product, it will remain in the body leading to the toxic effects. So drug metabolism is also called as detoxification. So మనం తీసుకున్న డ్రగ్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత బయాలజికల్ యాక్టివిటీ అది ఎగ్జిబిట్ చేసిన తర్వాత అది వెంటనే ఎక్స్క్రీట్ అయిపోవాలి. ఇలా ఎక్స్క్రీట్ కాలేదనుకోండి, ఈ డ్రగ్ బాడీలో స్టోర్ అయితే మనకు, ఇఫ్ ద డ్రగ్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ అవర్ బాడీ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్, it is going to show the toxic effects. సో ఈ టాక్సిక్ ఎఫెక్ట్స్ వల్ల మనకు బాడీకి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ద డ్రగ్ మస్ట్ బి రిమూవ్డ్ సో దట్ it is removed by the biotransformation or drug metabolism. So the drug metabolism is also known as
detoxification. Okay, right. Then what is the outcome of the drug metabolism? Drug metabolism వల్ల ఎటువంటి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది చూడండి స్టూడెంట్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ద డ్రగ్ ఇంటూ pharmacologically active metabolites. For example, morphine, when morphine is administered into the human body, it is converted into highly active form that is called as codeine. Okay, so drug metabolism వల్ల ఇన్యాక్టివ్ ఫామ్లో ఉండే అంటే కొద్దిగా లెస్ యాక్టివ్గా ఉన్న డ్రగ్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇటు హైలీ యాక్టివ్ మెటబాలైట్. ఓకే, దెన్ వీ కెన్ కన్వర్ట్ ద డ్రగ్ మెటబాలిజం కన్వర్ట్స్ ప్రో డ్రగ్ ఇంటూ యాక్టివ్ డ్రగ్ మెటబాలైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెవోడోపా. సో ప్రో డ్రగ్స్ను కూడా యాక్టివ్ డ్రగ్ మెటబాలైట్స్గా డ్రగ్ మెటబాలిజం కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెవోడోపా. ఓకే స్టూడెంట్స్, దెన్ ఆఫ్టర్ దట్ it is going to convert the active drug into inactive metabolite. Okay, so for example lignocaine. So lignocaine drug ni ఇది lignocaine form లో ఉంటే యాక్టివ్ గా ఉంటుంది. ఇది మెటబాలిజం జరిగిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఇన్యాక్టివ్ మెటబాలైట్ సో దట్ the toxicity and excretion is decreased and excretion is increased. Then the active drug is going to convert into toxic metabolite. So this is very peculiar. Okay, so మీరు తీసుకున్న మన బాడీలోకి మన అడ్మినిస్టర్ చేసిన యాక్టివ్ డ్రగ్ టాక్సిక్ మెటబాలైట్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్. ఓకే, సో హెపాటోటాక్సిసిటీ అంటే లివర్కి చాలా టాక్సిన్గా బిహేవ్ చేస్తుంది, లివర్ టాక్సిసిటీని కాజ్ చేస్తుంది పారాసెటమాల్. ఓకే, పారాసెటమాల్ యాక్టివ్ డ్రగ్, బట్ ఆఫ్టర్ మెటబాలిజం the metabolite is having the toxic nature. Okay, right. So that is the outcome of the drug metabolism. Active drug ni inactive drug ga convert చేస్తుంది, యాక్టివ్ డ్రగ్ ని టాక్సిక్ మెటబాలైట్స్ గా కన్వర్ట్ చేస్తుంది, ప్రో డ్రగ్స్ ని యాక్టివ్ డ్రగ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, డ్రగ్స్ ని నార్మల్ డ్రగ్ ని హైలీ యాక్టివ్ మెటబాలైట్స్ గా కూడా మనకు డ్రగ్ మెటబాలిజం కన్వర్ట్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ types of drug metabolism or phases of drug metabolism, or you may call it as steps or stages of drug metabolism. ఓకే, సో డ్రగ్ మెటబాలిజంలో చాలా స్టేజెస్ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా 2 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి, సారీ. ఓకే, ద డ్రగ్ మెటబాలిజం రియాక్షన్ అక్కర్స్ ఇన్ 2 మెయిన్ ఫేజెస్. నెంబర్ 1 phase 1 ఆర్ ఫంక్షనలైజేషన్ రియాక్షన్స్. నెంబర్ 2 phase 2 ఆర్ కాంజుగేషన్ రియాక్షన్. సో డ్రగ్ మెటబాలిజం రియాక్షన్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ broadly in 2 categories or 2 types through 2 mechanisms. Number 1 is called phase 1 reactions. They are also called functionalization reactions. And number 2 is called phase 2 reactions or conjugation reactions. Okay students, right. Now we will move into phase 1 reactions. Okay, right. Phase 1 reactions are also called functionalization. అంటే ఈ రియాక్షన్స్లో ఫంక్షనల్ గ్రూప్స్ డ్రగ్కి యాడ్ అవుతాయండి. ఓకే, సో కాబట్టి దీన్ని ఫంక్షనలైజేషన్ రియాక్షన్స్ అని అంటారు. ఓకే, రైట్. ఇన్ దీస్ రియాక్షన్స్ చూడండి, పోలార్ ఫంక్షనల్ గ్రూప్స్ సచ్ యాజ్ OH హైడ్రాక్సీ, COOH కార్బాక్సిలిక్ యాసిడ్, అమైన్ NH2 ఆర్ అటాచ్డ్ టు ద డ్రగ్స్. సో డ్రగ్స్కి ఈ పోలార్ ఫంక్షనల్ గ్రూప్స్ అయిన OH కావచ్చు, COOH కావచ్చు, NH2 కావచ్చు, ఇవి యాడ్ చేస్తారు. ఇది యాడ్ అవుతాయి బాడీలో. ఒక మెటబాలిజం లివర్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. దిస్ మేక్స్ దెమ్ ఇంటూ హైలీ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్. ఇలా చేయడం వల్ల డ్రగ్ చాలా లిపోఫిలిక్ డ్రగ్ కాస్త హైడ్రోఫిలిక్ డ్రగ్గా కన్వర్ట్ అవుతుంది. దెన్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ phase 1 reactions? The phase 1 reactions are broadly divided into 3 categories. Number 1 is oxidation reactions, number 2 reduction reactions, number 3 hydrolysis reactions. We will see these types of reactions, phase 1 and phase 2 reactions, in the coming videos. Okay, right. Then students, there is second phase for the drug metabolism. After the phase 1, the drug is going to enter into phase 2 metabolism. Okay, phase 2 reactions. So the phase 2 reactions are also called conjugation reactions. So what is here? There is a particular term conjugation, that is attachment, conjugation with some other substance. Right? In these reactions, small polar endogenous substances like glucuronic acid, sulfates or glycine are attached to the functional groups of phase 1 metabolites to form highly water soluble. So this is very important, to form highly water soluble conjugate products. So మనకు phase 1 రియాక్షన్స్లో డ్రగ్స్కి OH గ్రూప్స్ ఆర్ COOH గ్రూపు ఆర్ NH2 గ్రూప్ యాడ్ అవుతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ గ్రూప్స్ యాడ్ అవడం వల్ల డ్రగ్కి పోలార్ క్యారెక్టర్ పెరుగుతుంది. ఇంకా పోలార్ క్యారెక్టర్ పెరగాలి, the hydrophilicity of the drug is further enhanced in the phase 2 reactions or conjugation reactions.
ఇలా మనకు ఇంక్రీజ్ అవ్వడానికి the drug is going to attach with various small polar endogenous substances like glucuronic acid or sulfates or glycine and some other amino acids. They will enhance the hydrophilicity. That is called as phase 2 reactions or conjugation reactions. These conjugates are non-toxic, inactive and highly easily excreted through urine. So ఇలా కాంజుగేషన్ వల్ల వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని మనము కాంజుగేట్స్ అంటామండి. ఓకే, సో ఈ కాంజుగేట్స్ నాన్ టాక్సిక్గా ఉంటాయి, ఇన్యాక్టివ్గా ఉంటాయి, చాలా ఈజీగా యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి. దెన్ వాట్ ఆర్ దోస్ phase 2 reactions or conjugation reactions? You can see here: glucuronic acid conjugation, sulfate conjugation, glycine and other amino acids conjugation, methylation, acetylation. ఓకే, సో ఈ మెథైలేషన్ అసిటైలేషన్ వల్ల హైడ్రోఫిలిసిటీ ఇంక్రీజ్ అవ్వదు. మెథైలేషన్ అసిటైలేషన్ వల్ల హైడ్రోఫిలిసిటీ ఇంక్రీజ్ అవ్వదు, కాకపోతే డ్రగ్ యొక్క టాక్సిసిటీ, డ్రగ్ యొక్క ఫార్మకలాజికల్ యాక్టివిటీ డిక్రీజ్ అవుతుందండి. ఓకే, సో మనకు phase 2 రియాక్షన్స్లో ఈ కాంజుగేట్ కాంపౌండ్స్ అని సల్ఫేట్స్ యాడ్ అవ్వచ్చు, గ్లూక్యూరోనిక్ యాసిడ్ యాడ్ అవ్వచ్చు ఆ phase 1 మెటబోలైట్తో, గ్లైసిన్ లాంటి అమైనో యాసిడ్స్ యాడ్ అవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కాంజుగేట్స్ ఫామ్ అవుతాయి. ఈ కాంజుగేట్స్ ఇంకా చాలా ఫాస్ట్గా డ్రగ్ని యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ ద సైట్స్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం. మరి డ్రగ్ మెటబాలిజం అంతా ఎక్కడ జరుగుతుంది చూడండి. ద డ్రగ్ మెటబాలిజం ఈజ్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్ ఇన్ వేరియస్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఉండే వేరియస్ టిష్యూస్లో, ఆర్గాన్స్లో డ్రగ్ మెటబాలిజం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ డ్రగ్ మెటబాలిజం. ఓకే, సో ద మేజర్ సైట్ ఈజ్ లివర్ అండి. సో మెజారిటీ ఆఫ్ ది డ్రగ్స్ అన్నీ కూడా లివర్లోనే మెటబలైజ్ అయిపోతాయి, లివర్లోనే బయో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇట్ ఈస్ ద మేజర్ సైట్ వేర్ ద డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు డ్రగ్స్ ఆర్ అండర్గోయింగ్ బయో ట్రాన్స్ఫర్మేషన్. దెన్ ద సెకండ్ మేజర్ సైట్ ఈజ్ ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్లో ఉండే ఇంటెస్టైనల్ మ్యూకోజా, సో ఇంటెస్టైన్స్ కూడా డ్రగ్స్ని బాగా మెటబలైజ్ చేసే వన్ ఆఫ్ ది వెరీ after liver, intestines are the major organs in the body where the biotransformation is going to take place. Then lungs, kidneys, skin, placenta, brain and adrenal glands. So these are the some other organs or tissues that are present in human body that are going to carry out the drug metabolism. Then what are the major enzymes involved? So the major enzyme involved is cytochrome P450 enzymes secreted by the liver. So liver release చేసే cytochrome P450 అనే ఈ ఎంజైమ్స్ డ్రగ్స్ని లిపోఫిలిక్ డ్రగ్స్ని హైడ్రోఫిలిక్ డ్రగ్స్గా మనకు కన్వర్ట్ చేస్తాయి. అండ్ దీంతోపాటు ఎస్టరైజెస్ కన్వర్ట్ చేస్తాయి, హైడ్రేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి, అమిడేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి, మోనో ఆక్సిజనేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి, డీహైడ్రోజనేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇలా మెనీ enzymes, there are major enzymes secreted by the liver that is going to carry out the drug metabolism. So right students, so the drug metabolism is conversion of the drug, biochemical conversion of the drug, so that the lipophilic drug is going to convert into hydrophilic drug that can be easily excreted through the urine. What are the types of drug what are the phases? There are two phases: phase 1 metabolism, phase 2 metabolism. What are the different types of phase 1 metabolism? Reactions: oxidation reaction, reduction reaction, hydrolysis reaction. So మీరు ఇక్కడ చూస్తే parent drug, it is going to enter into the liver. Okay, so in the liver, cytochrome 450 enzymes are going to convert this parent drug by hydroxylation. So ఇలా hydroxy group ఇంట్రడ్యూస్ అయింది అనుకోండి, వాటర్తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసి ఈజీగా ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, more polar metabolite. So this parent drug is converted into more polar metabolite by hydroxylation. That is phase 1. Then after phase 1, the drug is going to undergo phase into second cycle, that is phase 2 cycle. In the phase 2 cycle, there is conjugation like glucuronidation, sulfonation and acetylation. Because of this conjugation, some highly water soluble conjugates are produced. So these highly water soluble conjugates, they are excreted either in the form of, through the urine, or they may be excreted in the stool. Okay, right? So in the urine, the kidneys are going to excrete in the kidneys will have active role. Similarly, the intestines are also going to play a very important role during the excretion with the stools. So that is about a brief introduction on the drug metabolism through phase 1 metabolism and phase 2 metabolism that is discussed in this video. Student, this is just introduction. In the coming videos, we will deeply discuss
the phase 1 metabolism and phase 2 metabolism in detail. So this is just an introductory video. So that's about this video, students. Thank you for watching.